down. Modi. Down down. KCR. Down down. KCR. Down down. PM झूठा दोनों मिलके देश को लूटा। PM झूठा दोनों मिलके देश को लूटा। डाउन डाउन। इंडियन नेशनल कांग्रेस पार्टी की जानिब से आए दिन बढ़ती हुई महंगाई को लेकर आज रियासत भर में बड़े पैमाने पर एहतजाजी मुजाहरे किए गए। ज़िले निर्मल, आदिलाबाद, जगतियाल व दीगर अजला में भी मरकजी व रियासती हुकूमत के खिलाफ ज़बरदस्त नारेबाजी करते हुए एहतजाज किया गया। कांग्रेस कायदीन ने इल्ज़ाम आयद किया कि रियासती वज़ीर आला और वज़ीर आज़म दोनों मिलकर अवाम से झूठे वादे करके मुल्क को लूट रहे हैं। उन्होंने कहा कि GST के नाम पर अवाम को लूटा गया। पेट्रोल, डीजल, गैस व दीगर अशिया की कीमतें आसमान छू रही हैं। मुल्क भर में अमीरों की चांदी है और गरीब दो वक्त की रोटी के लिए तरस रहा है। मरकजी व रियासती दोनों हुकूमतों को चाहिए कि वह इंतखाबात के मौके पर किए गए वादों को पूरा करें और अवाम के साथ इंसाफ करें, वरना आने वाले इंतखाबात में अवाम इक़्तिदार से बेदखल करना भी जानती है। एहतजाजी मुजाहरीन व पार्टी कायदीन को पुलिस ने हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल किया, जिसके कुछ देर बाद एहतजाज ख़त्म करने पर उन्हें रिहा कर दिया गया। ఆదిలాబాద్లో ధనలక్ష్మి పక్కకు జయ జలరాం పంపు దగ్గర నుంచి మరి అక్కడ నిరసన కూర్చొని పంజాబ్ చౌక్, కిసాన్ చౌక్ దాకా ఎడ్ల బండిలతో గుర్రంతో ర్యాలీగా కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు భూటాన్లో ఇదే పెట్రోల్ భూటాన్కి తీసుకుపోయి 68 రూపీస్ పర్ లీటర్ అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు అంటే మోదీ గవర్నమెంట్ ఇదే పెట్రోల్ 68 రూపీస్ పర్ లీటర్ అమ్ముతుంది. అదే పెట్రోలు ఇండియన్స్కి, భారతదేశ ప్రజలకి 100 రూపాయలు పర్ లీటర్ అమ్ముతున్నారు. అదే మరి 2013-2014లో 110 రూపీస్లో ఉన్న క్రూడ్ ఆయిల్కి అప్పుడు పెట్రోల్ ధర 70 నుంచి 75 రూపీస్ ఉండే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు 75 రూపీస్ ఉన్న 100 రూపాయల కన్నా పైన పెట్రోల్ అమ్ముతున్నారు. మరి ఆ రోజు బాబా రామ్దేవ్ పెద్ద పెద్ద అటానీ, అంబానీ లాగా ఇండస్ట్రీస్ని తయారు చేసి దేశంలో బీజేపీ పాలన వస్తే, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇదే పెట్రోలు, డీజిల్ మీకు 35-50 రూపాయలకైనా తక్కువ దొరుకుతుందని ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకొని ఈరోజు ప్రజలంతా ఇంకా ఇబ్బందిలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్స్గా ఇంకా 35% ఎక్సైజ్ డ్యూటీ పెంచి పక్క రాష్ట్రాల్లో ఉన్నకైనా ఎక్కువ, దేశంలో అందరికైనా ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేటు తెలంగాణలో ఉన్నది। ये जो पेट्रोल डीजल जब कांग्रेस की गवर्नमेंट थी टिल 2010 तक ये गवर्नमेंट के कंट्रोल में था रेट। गवर्नमेंट डिसाइड करती थी कि भाई कितना वेरिएशन होना, क्या बेसिस पे होना पेट्रोल और डीजल के। लेकिन जब से ये मोदी गवर्नमेंट आई, जब से 2014 से एक डायनामिक प्राइसिंग सिस्टम बोल के ये चालू करे लोग। डायनामिक बोलता जैसा डेली बेसिस पे जो पेट्रोल अपने को मिलता इंटरनेशनल लेवल में सीपेक से, इंटरनेशनल लेवल जो पेट्रोल अपने को मिलता शेयर मार्केट से, वो डेली बेसिस पे जो वेरिएशन होता शेयर मार्केट में, वो शेयर मार्केट के वेरिएशन के हिसाब से अपना रेट फिक्स कर रहे हैं। जब वेरिएशन हो रहा, जब शेयर मार्केट में पेट्रोल कम हो रहा, अपने को कम इंटरनेशनल ऑयल मार्केट से पेट्रोल का रेट कम हो रहा, जब इनके क्या कर रहे हैं, जब रेट कम नहीं करके इनके टैक्सेस में बढ़ोतरी कर दे रहे। लेकिन जब पेट्रोल का रेट बढ़ रहा तो उसमें पेट्रोल का रेट बढ़ा दे रहे। 2014 तक 11 रुपये टैक्स था पेट्रोल का, उसके बाद में आज 33 रुपये टैक्स कर दिए। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్ డీజిల్పై మోపుతున్నటువంటి అధిక భారంతో వాళ్ళు ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజానీకం వీళ్ళ యావత్ భారతదేశంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయి ఏ విధమైనటువంటి ఒక జీవన భృతి పొందలేని పరిస్థితులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక దృష్ట్యా వీళ్ళ సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ ఆర్థికంగా చేయూతనివ్వకుండా
ఇలా దేశ పురోగతికి ప్రధానమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అటు ఉత్పాదక రంగమే కానివ్వండి, పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టర్, వ్యవసాయ రంగం ఏదైనప్పటికీ కూడా దేశ పురోగతిలో ప్రధాన పాత్ర పోషించేది పెట్రోలియం ఉత్పత్తులు. అటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో అంటే 2014 మేలో దాదాపు ₹100 పైన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 పైగా ఉన్న పరిస్థితులప్పుడు మరి ఆనాడు ₹70 పరిమితమైనటువంటి ఒక పెట్రోల్ లీటర్, అట్లాగే ₹50 పరిమితమైనటువంటి డీజిల్ ఈరోజు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఇవాళ హైయెస్ట్ అంటే నిన్న మొన్నటి వరకు ఏదైతుందో $50-60 మాత్రమే పరిమితమై ఉండే, ఇవాళ ఏదైతుందో $70 చేరుకోవడం జరిగింది. इंडिया समय पर मज़ीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।